విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దుబాయ్ వెళ్లారు. దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్లతో భేటీ అయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు సీఎం దుబాయ్లో పర్యటించనున్నారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దుబాయ్కి పయనమయ్యారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి 10 గంటలకు యూఏఈకి బయలుదేరి వెళ్లారు. దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు విమానాశ్రయంలో తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. సీఎంకు పుష్పగుచ్చాలు అందజేసి ఫోటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం సీఎం అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్లతో భేటీకి పయనమయ్యారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. దీంట్లో భాగంగా యూఏఈలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి 3 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అలాగే ఓ సైట్ విజిట్ చేస్తారు. ఈ సైట్ విజిట్లో భాగంగా దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. ఇవాళ మొత్తంగా 5 సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే రాత్రి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. నవంబర్ 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూపు, లూథా గ్రూపు, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. వీరితో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తారు. తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకుని షాక్కు గురైనట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలో, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి బంగళపూడి అనిత ఆదేశించారు. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని హోంమంత్రి అనిత సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24 గంటలు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని సూచించారు. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070 మరియు 1800-4250-101ని సంప్రదించాలన్నారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర ఆక్వా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం కొత్త అవకాశాలకు నాంది కానుందని ఆయన అన్నారు. అమెరికా విధించిన అధిక సుంకాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏపీ ఆక్వా ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించాలని లోకేష్ దూరదృష్టి ప్రశంసనీయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఏపీ ఆక్వా రైతుల అభివృద్ధి దిశగా ఆలోచించిన మంత్రి లోకేష్ నిబద్ధతను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపు, నిల్వ సామర్థ్యం, ప్రాసెసింగ్, కోల్డ్ చైన్, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. ఏపీ సీ ఫుడ్ బ్రాండ్కి అంతర్జాతీయ గుర్తింపు తేవాలన్న మంత్రి లోకేష్ సంకల్పం రాష్ట్రానికి గౌరవం తెస్తుందన్నారు. రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల విస్తీర్ణం గల సముద్ర తీరం ఆక్వా పరిశ్రమకు బలమైన ఆధారమని, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతిక రంగాల్లో మంత్రి లోకేష్ చూపుతున్న ప్రగతిశీల ఆలోచనలను ప్రశంసిస్తూ వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీతో సంయుక్త పరిశోధన కార్యక్రమాలకు తీసుకుంటున్న చర్యలను ఆహ్వానించదగినవని అన్నారు. రైతులకు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నాలజీ అందించే చర్యలు ప్రశంసనీయమని వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడుల వర్షం కురుస్తోందని, ఆక్వా రంగం అభివృద్ధి ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడెక్కడ వాగులు పొంగుతాయో అక్కడి ప్రజలను హెచ్చరించాలని ఆదేశాలు జారీ చేశారు. చెట్లు విరిగిపడే చోట ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అధికారులంతా సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ అభివృద్ధికి చిహ్నమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అసాధ్యమైన అంశాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఏపీ గుర్తుంచుకునేలా చేశారన్నారు. ఏపీకి కేంద్రం నుంచి 1,50,000 కోట్ల సాయం అందిందని చెప్పారు. 1,80,000 కోట్లు పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. 11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, మంత్రి సతీకుమార్ యాదవ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ ద్వారా $15 బిలియన్, 1,25,000 కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజన్ గ్రోత్కు ఒక చిహ్నమని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్గా మార్చేలా అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు మాధవ్. ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు కంటగింపుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగాకోరు రాజకీయాలు చేస్తూ వారి వైఫల్యాలను వారే బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ పార్టీ తరపున వారు ఆక్రోశం వెలుబుచ్చుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని తెలిపారు. కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతోందన్నారు. మోడీ సారథ్యంలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించారన్నారు. రాయలసీమ పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియాగా రాయలసీమ మారబోతుంది. ఆ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ఆధ్వర్యంలో ఆ విధంగా రాయలసీమ ముందుకెళ్తుంది. అలాగే చివరిగా మన అమరావతి సెంట్రల్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరొకసారి క్యాపిటల్ ఆన్ ద రైజ్. సో ఆ విధంగా ఏదైతే ఈ క్యాపిటల్ గత ప్రభుత్వం కారణంగా అభివృద్ధి ఆగిపోయి ఈ యొక్క అమరావతితో ఆటలాడుకునే పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు దీన్ని పునః ప్రారంభం చేసి దీనికి సుమారు 15,000 కోట్ల రూపాయలు అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడంతో పాటు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఇతరత్రగా రావటం, అలాగే ఔటర్ రింగ్ రోడ్, అలాగే అమరావతి నుంచి అనంతపూర్ వరకు, అనంతపూర్ నుంచి బెంగళూరు వరకు ఏదైతే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రాబోతుందో మొత్తం మన ప్రాంతం యొక్క స్వరూపాన్నే మార్చబోతుంది. అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా త్వరలో వచ్చి అమరావతి గ్రోత్ ఇంజన్లో ముందుకెళ్ళబోతుంది. ఆ విధంగా 3 ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పాలసీ మాధ్యమంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో, అంటే పెట్టుబడులు రావాలంటే
సింగిల్ విండో పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ సబ్సిడీలు కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉండాలి. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆమోదం తెలిపిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద, మేక్ ఇన్ ఇండియా కింద అవి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినప్పుడు ఈ పెట్టుబడులన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో డబుల్ ఎంజిన్ సర్కార్, అటు కేంద్ర ప్రభుత్వం తన పాత్రని నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా ఆ వెసులుబాటు కల్పిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి వెసులుబాటుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిపుచ్చుకుంటున్నటువంటి వైనాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొండ చుట్టూ ప్రత్యేకంగా డ్రైన్ నిర్మాణం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. వర్షాలు వచ్చినప్పుడు కొండలపై నుంచి నీరు ఒక్కసారిగా సమీపంలోని రోడ్లపైకి వస్తున్నాయని, ఈ సమస్యను తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన తక్షణం స్పందించి కొండ చుట్టూ డ్రైన్ నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. డీపీఆర్ సిద్ధం చేస్తున్నారని, డీపీఆర్ తయారైన వెంటనే టెండర్లు పిలుస్తారని, ఎంపీ కేశినేని శివనాథ్ తన ఎంపీ నిధులతో కొండలపైకి రైలింగ్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లో నిరుపేద కుటుంబాలకు చెందిన 3కి జీవనోపాధి నిమిత్తం 45,000 విలువ చేసే 3 తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి కర్రి సూర్యుడు, పాల్వంచి నారాయణమ్మ, కోరాడ చంద్రలకు ఉచితంగా అందజేశారు. అనంతరం గులామయుద్దీన్ నగర్లో 17 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ముత్యాలమ్మ గుడి దగ్గర చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లోని సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఇక్కడ ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో గోడ నిర్మాణం కోసం 2017 సంవత్సరంలోనే తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నిధులను ఇక్కడ గోడ నిర్మాణానికి కాకుండా మరో పనికి ఖర్చు చేశారని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ వాల్ అవసరాన్ని గుర్తించి తక్షణమే 17 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ప్రజా అవసరాలను తీర్చే విధంగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని ఉద్ఘాటించారు. కొండపై ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, రక్షణ గోడ నిర్మాణాలను తమ ప్రభుత్వంలోనే నిర్మాణం చేశామని గుర్తు చేశారు. వర్షాలు కురిసిన సమయంలో కొండపై నుంచి నీటితో పాటు మట్టి జారి సమీపంలోని రహదారులపైకి చేరి మట్టి నీటితో రోడ్లు నిండిపోతున్నాయని, ఈ సమస్యను తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కొండ చుట్టూ డ్రైన్ నిర్మాణం చేయటం వల్ల కొండపైన పడిన నీరంతా ఆ డ్రైన్లోకి వెళ్లేలా చూడాలని ఆదేశించారని తెలిపారు. డ్రైన్ నిర్మాణానికి 30 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేశారని చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ డ్రైన్ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. మొత్తం 3 నియోజకవర్గాలు కలిపి 250 కోట్లు కేవలం వర్షపు నీళ్లు ఎక్కడా కూడా చుక్క ఇతరులకు ఇబ్బంది కలగకుండా డ్రైన్లోకి వెళ్ళిపోయేటట్టుగా దీన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఎప్పుడు పూర్తవుద్దో అదే ఇప్పుడు చూడాలని కళ్ళగంటాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో నేను సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో నడుస్తూ ఉంటే ఆ నడిచినప్పుడు వర్షం లేదు, మేము మధ్యలో వర్షం వస్తే మేము చూస్తూ ఉండగానే మాకు పాదాలు తడవటం, తర్వాత పైకి నీళ్లు రావటం, తర్వాత మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చే సందర్భాలు కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అందువల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ డ్రైన్ కట్టడానికి కావాల్సిన నిధులు వచ్చాయి. డీపీఆర్ అవగానే టెండర్లు పిలిచేది కూడా మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా మీరు ఒకటి ఆలోచించుకోండి, 95 నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి విజయవాడే కాదు స్టేట్లో ఏదైనా మౌలిక సదుపాయాలు నిర్మాణం చేశారంటే ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే. మిగతా ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా వాళ్ళ స్వార్థాలే తప్పితే ఇప్పుడు బస్ స్టాండ్ ఎవరు నిర్మించారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజున ఒక 3 నిరుపేద కుటుంబాలకి జీవనోపాధి నిమిత్తం తోపుడు బళ్ళు అందజేయడం జరిగింది. సుమారుగా 25,000 పైన ఖర్చుతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు సొంత నిధులతో ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఈ గులామయుద్దీన్ కొండ ప్రాంతంలో మెట్లు పాడైపోయి యూజీడీ లైన్ వేసి మెట్లు కట్టకుండా వదిలేస్తే ఒక కార్మికుడికి కాలు ఇరిగిపోవడం జరిగింది.
ఆ రోజున మా గవర్నమెంట్ లేకపోయినా కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఆయన సొంత డబ్బులు ₹1,00,000 ఇచ్చి నా చేతులకి ఇచ్చి ఖర్చు పెట్టి మెట్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇక్కడ స్థానికులు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చారంటే ఏదో ఒకటి ఇక్కడ మన సమస్య తీరిద్దని చెప్పి. ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమం కొండ ప్రాంతాల్లో జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అలాగే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇంకా శరవేగంగా డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్దార్ @150లో భాగంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రచార యాత్ర ప్రారంభించడం గర్వంగా ఉందని కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, మై భారత్ రాష్ట్ర సంచాలకులు అంశుమన్ ప్రసాద్ దాస్ తెలిపారు. భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు అతిపెద్ద ప్రచార యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో సర్దార్ @150 యూనిటీ మార్చ్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ స్థానిక కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మై భారత్ రాష్ట్ర సంచాలకులు అంశుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఉక్కు మనిషిగా భారతీయ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఆయన చేసిన త్యాగాలను మరవలేమన్నారు. దేశంలో ఎంతోమంది ప్రముఖ నేతలున్నా మనకు నేతాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులే మనకు గుర్తుకొస్తారన్నారు. అనంతరం రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఉప సంచాలకులు SVDS రామకృష్ణ మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా స్థానిక సంస్కృతి వైవిధ్యాలను ప్రతిబింబించే విధంగా పట్టణాలు, గ్రామాలలో ఈ నెల 31 నుండి నవంబర్ 25 వరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా యోగా, ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, మత్తు రహిత భారత ప్రతిజ్ఞలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రచార యాత్రలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శన నిర్వహిస్తామని, స్వచ్ఛతా డ్రైవులు, మై భారత్ వాలంటీర్లు, SSS క్యాడెట్స్, NSS యువత చురుకుగా పాల్గొంటారన్నారు. అనంతరం NSS రాష్ట్ర అధికారి డాక్టర్ M సుధాకర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పార్లమెంటు సభ్యులు, పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, వృద్ధులు, రిటైర్డ్ అధికారులు, క్రీడాకారులు, వెటరన్స్, యువత ఈ ప్రచార యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. ఒక నెల అంతా కూడా ఈ కార్యక్రమం, ఇప్పుడు మొన్నే దీపావళి పండుగ జరుపుకున్నాము. ఈ దీపావళి తర్వాత మరింత పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుకున్నారో దేశం ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలి, ఉంటుంది, మనందరం ఒకటే అనేటువంటి ఆత్మ అందరిలో కూడా ఒకే విధంగా ఉండాలని ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన సందేశాన్ని తీసుకెళ్ళడానికి మనం కృషి చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే NSS సంబంధించి ఇక్కడ స్టేట్ కోఆర్డినేటర్ వచ్చి ఉన్నారు. అలాగే మనకి NCC వింగ్ ఒకటి ఉంది, మై భారత్ ఉంది. ఈ శాఖలన్నీ కూడా స్పోర్ట్స్ ఉంది. ఈ శాఖలన్నీ కూడా ఒకళ్ళొకటి సమన్వయం చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ డైరెక్టర్ మిస్టర్ అంశుమన్ ప్రసాద్ దాస్ వచ్చి ఉన్నారు మై భారత్కి సంబంధించి. వారు ఈ కార్యక్రమానికి సంబంధించి వారు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది అనేటువంటి మరింత వివరాలు మీకు అందిస్తారు. ఇచ్చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. In addition to that, there would be essay competitions, podcast, quiz and national reel contest. At district level, all these programs will take place under the chairmanship of district magistrate with district youth officer as the convener. Important person and personalities from social society and the sphere will be there to conduct this program effectively. After district level competitions, there will be a digital state level competition and winners will be honored at the national level program. Friends, this is an opportunity. 8 to 10 కిలోమీటర్స్ జరుగుతుంది. ఆ పాదయాత్ర మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్, అలాగే మన పటేల్ గారి ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడాను నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో ఎన్నో ఈవెంట్స్తో పాటు ఈ పాదయాత్రతో పాటు ఈ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 26 వరకు జరిగే పాదయాత్రలో ఎన్నో వినూత్న ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. యోగా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు,
కల్చరల్ కావచ్చు, అలాగే విద్యార్థులకు ఎలక్ట్యూషన్ కావచ్చు, డిబేట్ కాంపిటీషన్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, అలాగే స్టోరీ టెల్లింగ్ కావచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు భద్రత భరోసా వచ్చిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం కుందావారి కండ్రక సొసైటీ బ్యాంకులో ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా విజయవంతంగా పనిచేసేందుకు తాను పూర్తిగా బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం కుందావారి కండ్రిక సొసైటీ బ్యాంకు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. బోండా ఉమా సమక్షంలో కుందావారి కండ్రిక సొసైటీ బ్యాంకు చైర్మన్గా సాదం శ్రీనాథ్, బ్యాంకు సభ్యులుగా పొన్నం శేషగిరి, దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సభ్యులకు బోండా ఉమా పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు భద్రత భరోసా వచ్చిందన్నారు. గతంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టిన ఘటనలు ఎన్నో చూశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం బకాయిలు 1250 కోట్లు చెల్లించామని బోండా ఉమ్మ తెలిపారు. అన్నదాత సుఖీభావ కింద ఎకరాకు 7,000 రూపాయలు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. సొసైటీ బ్యాంకు పరిధిలో ఉన్న గ్రామాల్లో పాడి రైతులు అధికంగా ఉన్నారని వారికి ప్రోత్సహించేందుకు బ్యాంకు రుణాలు ఇస్తోందన్నారు. గతంలో సొసైటీలో అనేక అక్రమాలు అన్యాయాలు జరిగాయని విమర్శించారు. చైర్మన్గా సాదం శ్రీనాథ్, పొన్నం శేషగిరి, దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కుందావారి కండ్రిక దిగ్విజయంగా నడుస్తోందన్నారు. సొసైటీ బ్యాంకు ఎలాంటి అక్రమాలు జరగకుండా రైతులకు అన్ని విధాల అండగా నిలబడి బ్యాంకు దిగ్విజయంగా నడిపించేందుకు సమర్థవంతమైన వ్యక్తులను నియమించడం జరిగిందన్నారు. సొసైటీ ద్వారా రైతులు 8 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నామని, ఎకరానికి 6 లక్షలు 2 లక్షల రూపాయలు క్రాప్ లోన్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి నిధులు తీసుకొచ్చి రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రైతులకి 8 లక్షల రూపాయలు లోన్లు ఇస్తూ ఉన్నారు. 6 లక్షల రూపాయలు ఎకరానికి, అలాగే 2 లక్షల రూపాయలు క్రాప్ లోను. దాన్ని ఇప్పటికీ 1350 కోట్ల రూపాయల టర్నోవర్తో ఉంది. దీన్ని ఇంకా పెంచుతాం. అవసరమైతే రాష్ట్ర కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ రైతన్నలకి 6 గ్రామాల్లో రైతన్నలకి పెద్ద ఎత్తున సహాయపడతాం. ఈ ప్రాంతంలో ప్యాడీ ఎక్కువ, అట్లాగే మన పాల రైతులు ఎక్కువ, డైరీ రైతులు అందరికీ కూడా అనువుగా వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా చేస్తాం. ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఏ అక్రమాలు ఏ అవినీతి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. మా సోదరులు బాధ్యతలు చేపట్టినటువంటి దీన్ని రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా దీన్ని దిగ్విజయవంతంగా రైతులకి ఉపయోగపడే విధంగా తీసుకెళ్లేదానికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పూర్తి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటానని తెలియజేసుకుంటూ మా చైర్మన్ శ్రీనాథ్ ప్రతి ఒక్కరికి లోనులు కానీ కొంచెం మన యూరియా కొరత ఏర్పడింది 2 రాష్ట్రాల వ్యాప్తంగా. దాంట్లో కూడా మన గ్రామాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియాను కూడా కొరత లేకుండా ఉన్నంతలో ఎమ్మెల్యే గారి సహకారంతో నడుపుకొచ్చాము. ఇంకా భవిష్యత్తులో మనం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఇప్పటి నుండి భవిష్యత్తులో ఆ కొరత కూడా లేకోకుండా చూసి గ్రామస్తులందరికీ అందుబాటులో ఉండి మా అన్నయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతాము. సొసైటీ బ్యాంక్కి సంబంధించిన చైర్మన్ అలాగే డైరెక్టర్లని ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకంగా 64వ డివిజన్ తరపు నుంచి శ్రీనాథ్ గారికి, చైర్మన్ శ్రీనాథ్ గారికి, పొన్నం శేషగిరి గారికి, దేవిరెడ్డి చంద్రశేఖర్ గారికి 64వ డివిజన్ తరపున మా తరపు నుంచి కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడలో గుజరాతీలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్వామి నారాయణ్కు అన్నకూట్ను నిర్వహించారు. గుజరాతీ మహిళలు తమ ఇంట్లో స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా పెట్టారు. సుమారు 500 రకాల పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా పెట్టి భజనలు చేస్తూ స్వామివారిని ప్రార్థించారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
విజయవాడ అమెరికన్ ఆసుపత్రి సమీపంలోని ఇందిరా టవర్స్లో గుజరాతీలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ఇందిరా టవర్స్లో నివాసం ఉంటున్న గుజరాతీలు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు అందరూ సుమారు 300 మంది గుజరాతీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వామి నారాయణకు విశేష పూజలు చేశారు. భజనలు చేస్తూ స్వామివారిని ప్రార్థించారు. సుమారు 500 రకాల ఆహార పదార్థాలను స్వామి నారాయణకు నైవేద్యంగా పెట్టారు. ఈ సందర్భంగా ఇందిరా టవర్స్ నివాసితులు హంస పటేల్, జ్యోతి స్వరూప్, గుడివాడ కృష్ణకిషోర్ మాట్లాడుతూ ఇందిరా టవర్స్లో 1994లో స్వామి నారాయణ్ గుడిని నిర్మించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వేడుకలను జరుపుకుంటున్నామని అన్నారు. ప్రతిరోజు 3 పూటల పూజలు చేసి స్వామివారికి నైవేద్యం పెడతామని, నూతన సంవత్సరం రోజున భగవంతుడు స్వామి నారాయణకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తామని చెప్పారు. దీపావళి తర్వాత 2వ రోజు నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటామని, విజయవాడలోని గుజరాతీలందరూ ఇక్కడికి వచ్చి భగవంతుడిని దర్శించుకొని భజనలు చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నారు. స్వామివారికి నైవేద్యంగా పెట్టే ఆహార పదార్థాలు అన్నీ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే తయారు చేసి స్వామివారికి పెడతారన్నారు. సుమారు 500 రకాల ఆహార పదార్థాలు ఉంటాయని, ఏదైనా ముందు స్వామివారికి పెట్టిన తర్వాతే భక్తులు తినటం జరుగుతుందన్నారు. భగవాన్ స్వామి నారాయణ్ విష్ణు అవతారమని, పూర్ణ పురుషోత్తం నారాయణ అని ఆయన్ని ఉపాసన చేస్తామని తెలిపారు. ప్రగత్ గురుహరి మహంత స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తోందన్నారు. ఈ మంచి పెద్ద నైవేద్యం పెడతావు. ఎవ్రీడే ఉంటుంది, 3 పూట ఉంటుంది ఎవ్రీడే. కానీ న్యూ ఇయర్ రోజు స్పెషల్ ఈ పండుగ మా గుజరాతీ వాళ్ళకి స్పెషల్ పండుగ అంటే న్యూ ఇయర్. మాది దీపావళి తర్వాత 2వ రోజు న్యూ ఇయర్ ఉంటుంది. ఆ రోజు స్పెషల్ ఈ వెరైటీస్ అన్నీ చేస్తావు. అందరూ విజయవాడలో మా గుజరాతీస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చుట్టాలు ఈ పండుగ రోజులో అందరూ ఇక్కడ వస్తున్నారు. వచ్చి దర్శనం చేస్తారు, భజనం చేస్తారు. తర్వాత అందరికీ మహాప్రసాదం ఉంటుంది. న్యూ ఇయర్ అందరికి కూడా మంచి జరగాలని, ఫస్ట్ డే చాలా ఎస్పెషియస్గా జరగాలని అందరూ కూడా రకరకాల వస్తువులు అందరూ భక్తితోటి శ్రద్ధతోటి చేసి ఇక్కడ తీసుకొచ్చి నైవేద్యం పెట్టి అది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు చూడొచ్చు అన్ని రకాలు కూడా ఇక్కడ ఎన్ని రకాలు, కనీసం ఒక 500 నుంచి 600 రకాలు ఉంటాయి. భగవాన్ స్వామినారాయణ్ మీరు ఢిల్లీలో అక్షర్ధామ్ చూసే ఉంటారు చాలామంది. ఢిల్లీలో అక్షర్ధామ్, రాబిన్స్విల్, న్యూజెర్సీలో, అబుదాబిలో టెంపుల్ ఉంది, అదే సంస్థకు సంబంధించింది. భగవాన్ స్వామినారాయణ్ అంటే మన విష్ణు అవతారమే, పూర్ణ పురుషోత్తం నారాయణ్. ఆయన్ని మనం ఉపాసన చేస్తాం. ప్రగట్ గురుహరి మహంత స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఆయన గొండల్ అనే టెంపుల్లో ఇప్పుడు సేమ్ న్యూ ఇయర్ ఇక్కడ ఇంకా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. ఇది కూడా అనుకోవడం కూడా ఉంటుంది. ప్లస్ ఈ స్వీట్స్, ఆర్ట్స్ ఇంట్లోనే తయారు చేస్తాం, బయట వాడం. ఎందుకంటే మా బయట తినరు. దాని గురించి ఇక్కడ ఇంట్లో వాడతారు. అందరూ వస్తారు. అందరూ ఇక్కడ వచ్చిన తర్వాత అందరికి ప్రసాదం కూడా ఇదే పెట్టేస్తాం. అందుకని మళ్ళీ ఇంటికి కూడా ప్రసాదం ఇస్తాం. వేరే ఈ స్వీట్ మటుకు వాళ్ళకి ఇంటికి పంపిస్తాం. అలాగే ప్రసాదం అందరికి పెడతాం. కాబట్టి అందరూ బాగా సంతృప్తిగా, అందరికీ బాగా పంటలు కూడా బాగా పండాలి అని మనం దేవుడు పెడితే ఆ దేవుడు మనం చూసుకుని పంటలు బాగా పెట్టేసి మన దేశానికి శుభం కలిగేటట్టు చేయాలని చెప్పి కోరిక మాది, అంతే. ఇది అన్కోట్ అండి. ఇది దేవుడి ప్రసాదాల నైవేద్యం ఓన్గా పర్సనల్గా ఇంట్లో చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ అన్ని పండుగలు కలిసిమెలిసి చేసుకుంటాము, ఎటువంటి తేడాలు లేవు. ఇంకొకసారి గుజరాతీ ఫ్రెండ్స్, పటేల్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సిటీ కేబుల్ మరియు సి ఛానల్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆటో డ్రైవర్లు కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బాబాయ్ హోటల్ సెంటర్ నందు కొత్తగా ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్ను ఆయన ప్రారంభించారు. ఈ కొత్త ఆటో స్టాండ్ పలువురికి ఉపాధి దొరుకుతుందని ఆకాంక్షించారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ బాబాయ్ హోటల్ సమీపం వద్ద టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు గరిమెళ్ల చిన్ని ఆధ్వర్యంలో నూతన ఆటో స్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక చర్యలు చేపట్టారన్నారు. ఆటో కార్మికులు, చిరు వ్యాపారులు ప్రభుత్వ అండతో ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. గతంలో 20,000గా ఉన్న గ్రీన్ ట్యాక్స్ను 3,000కు తగ్గిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించారని ఆయన గుర్తు చేశారు.
అలాగే ఆటో కార్మికులపై ఉన్న ఫైన్లను రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం జీవో నంబర్ 21 రద్దుపై కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల డ్రైవర్ల ఖాతాల్లో ప్రభుత్వం 15,000 చొప్పున జమ చేసిందని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ఆటో డ్రైవర్లకు ఎదురైన ఇబ్బందులను అధిగమించే చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మొప్ప వెంకటేశ్వరరావు, ఆటో స్టాండ్ అధ్యక్షులు రోసయ్య, ప్రధాన కార్యదర్శి శ్రావణ్, ఆటో యూనియన్ నాయకులు బాలాజీ, పత్యాజయ్, మల్లికార్జున్, భాష తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఉచిత బస్సు స్త్రీలకి పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు మా ఆటో సోదరులకు వచ్చినాయి. దాన్ని పర్యవేక్షించడానికి, దాన్ని అధిగమించడానికి ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలు చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఆటో కార్మికులకు అండగా ఉంటాం. ఆటో వర్కర్లు కూడా అన్ని రకాలుగా ప్రజల్ని నిత్యం ఎండలో మరి ఎండనక వాననక ప్రయాణికుల్ని చేరుస్తూ వాళ్ళ కుటుంబాలని పోషించుకునే వాళ్ళకి, చిన్న కుటుంబాలు వాళ్ళందరికీ కూడా అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వాళ్ళ కష్టాలు ఇబ్బందులు అర్థం చేసుకుంది. ఖచ్చితంగా మాటిస్తూ ఉన్నాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుజావుగా వాళ్ళ కుటుంబాలు నడిచే విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఒక ఆటో స్టాండ్ పెడితే వాళ్ళు దరిదాపు ఇక్కడ ఈ ఆటో స్టాండ్లో 40 మంది కార్మికులు రోజువారీ కుటుంబం పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కమర్షియల్ ఏరియా, బిజినెస్ ఏరియా. హోటల్స్ కానీ, లేకపోతే లాడ్జీలు కానీ, లేకపోతే టీ క్యాంటీన్లు కానీ ఇలా వచ్చే అందరికి కూడా, సినిమా హాల్స్ దగ్గరికి వచ్చే పబ్లిక్ అందరికి కూడా ఈ స్టాండ్ ఉపయోగపడుతుందని బొమ్మగారికి బొండమారి తెలియపరిచిన వెంటనే అన్ని పర్మిషన్లు ఇచ్చి మాకు స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీ తరఫున ఇక్కడ ఈ స్టాండ్కి ప్రెసిడెంట్ గారు రోసయ్య గారు, సెక్రటరీగా శ్రావణ్ కుమార్ గారు, కోశాధికారిగా బాలాజీ గారు, అలాగే ఇక్కడ మా పెద్దలందరూ కూడా, పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి ఈ ఆటో యూనియన్ వాళ్ళకి సహకరించినందుకు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 27న వీఎంసీ సర్కిల్ 1 కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు వెల్లడించారు. వన్ టౌన్లోని మోటూరి హనుమంతరావు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీరు రంగు మారి బురదగా వస్తోందని తెలిపారు. మంచినీటి పైప్ లైన్లు పాడవటమే ఈ సమస్యకు కారణమని చెప్పారు. అంతేకాక చిన్న వర్షానికే నియోజకవర్గంలో రోడ్లు మునిగిపోతున్నాయని, వెంటనే స్ట్రామ్ వాటర్ డ్రైన్ల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగించకపోవటం వల్ల నీరు నిలిచిపోతోందని, దీంతో దోమలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని సత్యబాబు ఆరోపించారు. కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్లు కూలిపోయాయని, కొత్తగా నిర్మించినవి కూడా పూర్తి కాలేదని చెప్పారు. 15 సంవత్సరాల క్రితం వేసిన భూగర్భ డ్రైనేజీ లైన్లను ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకురాలేదని, వాటిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27వ తేదీ జరగబోతున్నటువంటి సర్కిల్ 1 కార్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనలో అన్ని డివిజన్ల ప్రజలు మీ సమస్యల మీద వినతి పత్రాలతో వచ్చి ఈ ఆందోళనలో పాల్గొని మన నియోజకవర్గ అభివృద్ధికి, మన ప్రాంతాల అభివృద్ధికి మనం అందరం కూడా ఉద్యమించాల్సింది తప్ప, పోరాడాల్సింది తప్ప మరో మార్గం లేదు. అందువల్ల ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు మరి ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి, ప్రజల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రజా ఆందోళన కార్యక్రమాన్ని సిపిఎంగా నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
పున్నమి ఘాట్ కృష్ణా నది చెంతన వేంచేసి ఉన్న శక్తి పంచాయతన దుర్గా భవానీ దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఆలయ ప్రాంగణంలో అయ్యప్పలకు, భవానీలకు, శివస్వాములకు, గోవింద స్వాములకు, దీక్షాదారులకు ప్రతిరోజు మధ్యాహ్నం సద్ది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కార్యదర్శి రేలంగి శివసత్యనారాయణ బుజ్జి పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పున్నమి ఘాట్ కృష్ణానది చెంతన వేంచేసి ఉన్న శక్తి పంచాయతన దుర్గాభవాని దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రాతకాల సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి రేలంగి శివసత్యనారాయణ బుజ్జి మాట్లాడుతూ కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్పలకు, భవానీలకు, శివస్వాములకు, గోవింద స్వాములకు, దీక్షాదారులకు ప్రతిరోజు మధ్యాహ్నం సద్ది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం గౌరవ అధ్యక్షులు జూలూరు నాగభూషణం మాట్లాడుతూ ఆలయాన్ని నిర్మించి 4 సంవత్సరాలైందని, ఎంతోమంది ఆలయాన్ని దర్శించారని చెప్పారు. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా విరాజిల్లుతోందని పేర్కొన్నారు. అర్చకులు డుంబుస్వామి మాట్లాడుతూ శివుడు, అమ్మవారు పక్కన విష్ణుమూర్తి ఉన్న ఆలయంలో దేశంలో 2వ ఆలయం శ్రీ దుర్గా భవానీ క్షేత్రమన్నారు. 12 జీవనదుల్లో ఒకటైన కృష్ణానది పక్కన ఉండడం ఆలయ విశిష్టతని అన్నారు. కార్తీక మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సద్ది కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు. స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, మహాన్యాస రుద్రాభిషేకం కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా స్వాములకి ఎవరైతే దీక్ష తీసుకున్నారో ఆ స్వాములకి సద్య ఏర్పాటు చేసాం. అంటే మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ కార్తీక మాసంలో స్వాములకి సద్దు పెట్టడం అనే కార్యక్రమాన్ని కల్పించిన అమ్మవారికి మేమెంతో ధన్యవాదాలు తెలుపుతూ, స్వామివారి ఇక్కడ ఉన్న ఈ దేవస్థానం ప్రాంగణంలో ఎవరైతే దీక్ష తీసుకుని ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని. నాగపడిగలు విఘ్నేశ్వరుడు సూర్యనారాయణ దేవస్థానం హైలైట్ అమ్మవారు. ఈ దేవాలయం ఈ మాదిరిగా కట్టింది మన ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదైనది. ఇది అందువల్ల విశేషమైనది. స్వామివారి కోసం ఎవరు వచ్చినా, ఏ రోజు వచ్చినా అందరి దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. అందువల్ల భక్తులు విరివిగా తరలి వస్తున్నారు. కోరుకున్న కోరికలు కూడా తీరుతున్నాయి. అందువల్ల ఆ స్వామివారికి అందరూ కృప ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి మనం అయ్యప్ప స్వామి భక్తులు కానీ మాలధారణ చేసిన భక్తులు అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేసి ఉన్నాము. అది భక్తులందరి సహకారంతో, అంతేగాని మా ఒక్కడిదని కాదు, గుడిదని కాదు, గుడి తరపున భక్తులందరి సహకారంతో చేస్తున్నాము. మా భక్తులు మాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. జై భవానీ, జై జై భవానీ. మనకు ఒక యోగం ఏంటంటే జీవనదులు 12, ఆ 12 జీవనదుల్లో మనకు ఒక విజయవాడ కృష్ణానది, ఆ నది పక్కమ్మట ఈ యొక్క విశిష్టమైన దేవాలయం ఉన్న మనందరికి కూడా అదృష్టదాయకం. అలాగే ఈ కార్తీక మాసంలో స్వాములకి ఏ దీక్ష తీసుకున్నా ఈ కార్తీక మాసం అంతా కూడా స్వాములు, శివస్వాములు కానీ, భవానీలు కానీ, అయ్యప్ప భక్తులు కానీ ఎవరైనా మాల దీక్ష పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి కమిటీ వారికి కానీ, మా బుజ్జి స్వామి గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2019లో జారీ చేసిన జీవో ఆర్టీ నెంబర్ 377ను అనుసరించి విజయవాడ రూరల్ మండలం నుండా గ్రామంలో పాత్రికేయులకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ పర్యవేక్షణలు, గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ విజ్ఞప్తి చేసింది. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో బుధవారం ఉదయం జరిగిన సొసైటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ఈ మేరకు ప్రభుత్వానికి విన్నవిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం తమ దీర్ఘకాల సమస్యను పరిష్కరించాలని సమావేశం అభ్యర్థించింది. రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై త్వరలో జరగనున్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ విషయంపైన చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా సొసైటీ ఏకగ్రీవ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఏళ్ల తరబడి కాలయాపన జరుగుతూ వస్తున్న ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం భవన సముదాయం నిర్మించడం ద్వారా 150 కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చితే మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇదో మోడల్ కాలనీగా, ఆదర్శ కార్యాచరణగా చరిత్రలో నిలిచిపోతుందని ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అత్యవసర సర్వసభ్య సమావేశం అభిప్రాయపడింది.
ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా సానుకూలంగా వ్యవహరిస్తోంది. వివిధ వర్గాల సమస్యలని సానుభూతితో అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఒక వాతావరణంలో పనిచేస్తోంది. ఇన్ని ఏళ్ల పాటు ఎదురు చూస్తున్నటువంటి పాత్రికేయులకు కూడా కేటాయించినటువంటి స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వానికి భారం లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టి నిర్మాణ ఖర్చుకి కేటాయించినట్లయితే పాత్రికేయులు ఇళ్ల కళ ఫలిస్తుంది, ప్రభుత్వం మీద భారం లేకుండా ఉంటుంది, రాష్ట్రం మొత్తం కూడా ఇది ఒక రోల్ మోడల్గా ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తక్షణమే దీని కార్యాచరణ దిశగా కదలాలని. ప్రజలకు సమాజంలో తమకు హక్కులు తెలియక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ ఆరువళ్ల నాని అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ప్రజలకు న్యాయం చేయడానికి తమ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రామ్వర్పాడులోని కార్యాలయంలో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల బాధ్యతల స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాకర్లపూడి శ్రీనివాసరాజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా, సారయ్య వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంబీసీ ప్రెసిడెంటు, ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంటు డాక్టర్ ఆకుమళ్ల నాని నూతన పదాధికారులకు నియామక సర్టిఫికెట్లు అందజేసి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకుమళ్ల నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ప్రజలకు న్యాయం చేయడానికి కొత్త బృందం కృషి చేయాలని కోరారు. ఎవరికైనా అక్రమాలు, అన్యాయాలు ఎదురైతే తాము ఆ సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామన్నారు. అనంతరం అధ్యక్షుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, వైస్ ప్రెసిడెంట్ సారయ్య మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవాలని, ప్రజలకు తమ హక్కులను తెలుసుకునేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ చైర్మన్ షేక్ మహమ్మద్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడైనా సరే అక్రమాలు, అన్యాయాలకు పాల్పడితే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సివిల్ కౌన్సిల్ అందరికన్నా ముందు ఉంటుంది. ఇటు స్టేషన్స్లో కానీ, ఇటు నాయకుల దగ్గర కానీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మీ యొక్క కర్తవ్యాలని అంతఃకరణ శుద్ధితో నిర్వహించాలి. ఎవరికి భయపడకుండా, ఎవరికి మీరు ఇదవ్వకుండా, తలంచకుండా మీ కర్తవ్యాలు మీరు నిర్వహిస్తారని చెప్పి మీ మీద ఇంతటి బాధ్యతని నాకు అప్పగించిన శ్రీ షేక్ మహమ్మద్ షా గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చైర్మన్ గారు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ షేక్ మహమ్మద్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నేను ఎన్టీఆర్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యాను. నన్ను నామినేట్ చేసి నన్ను ఈ పదవికి నియమించిన ఆకుమల్ నాని గారికి, షాష్ ఇంటర్నేషనల్ చైర్మన్ మహమ్మద్ షా గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇందాక ప్రమాణ స్వీకారం చేసినట్టుగా నా నిబంధనలు అనుగుణంగానే ప్రవర్తిస్తానని ఈ మీడియా ప్రోగ్రామ్గా తెలియజేసుకున్నాను. ఎవరికి ఇబ్బంది కలిగినా సరే షా సోషల్ జస్టిస్ మిషన్ ఉందని. ప్రెసిడెంట్ మహమ్మద్ షా గారికి, అలాగే మా ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుమల్ నాని గారికి మనపూర్వక నమస్కారాలు, మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాటితో పాటు ఏదైతే మాకు బాధ్యత అప్పగించారో ఎటువంటి తారతమ్యాలు, కులమత భేదాలు లేకుండా సమాజంలో అసమానతతో తొలగించడానికి, ముఖ్యంగా బాలలు, బడుగు బలహీన వర్గాల హక్కులు కాపాడటానికి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మా ఇంటర్నేషనల్ అధ్యక్షులు వారి సహకారంతో రాబోయే రోజులు ఎన్టీఆర్ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ అన్యాయం జరిగినా సరే మేము ముందు పేదలకి, బాలలకి అండగా ఉంటామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళ యొక్క హక్కులు తెలియజేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.